ఇదే విషయంపై ఒకసారి డాక్టర్ క్యాస శ్రీనివాస్ గారు పిల్లల వైద్య నిపుణులు మాతో జాయిన్ అయిపోయారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు కొంచెం మీ వీడియోను ఆన్ చేయండి సార్. శ్రీనివాస్ గారు మీ వీడియో ఆన్ చేయండి సార్. నా మాట వినబడుతుందా అండి శ్రీనివాస్ గారు? సార్ ఒకసారి శ్రీనివాస్ గారు మీ వీడియో ఆన్ చేసే వరకు మనం మరొకసారి మనం డాక్టర్ కేశవ్ గారి దగ్గరికి వెళ్దాం. కేశవ్ గారు ప్రస్తుతం ఏదైతే మనం నామమాత్రంగా చూసుకుంటున్నామో ప్రభుత్వాలు ఏదైతే నిఘా వర్గాలకు సంబంధించింది వారు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాము, అడల్ట్రేషన్ ప్లాంట్స్లను గుర్తించాము, వారిని పట్టుకుంటున్నాము అని చెప్తున్నారు. కానీ మనం ఏదైతే డేటా సేకరించారో ఇప్పుడు మీరు చెప్తున్న డేటా ప్రకారం మాత్రం మనం సేకరించిన డేటా ప్రకారం మాత్రం అది మిలియన్స్ ఆఫ్ లీటర్స్లో ఉండగా మనం పట్టుకున్నది కేవలం 100 లీటర్లు మాత్రమే. అయితే ఈ 100 లీటర్లకు ఇక్కడ ఈ మిలియన్ల లీటర్లకు ఇక్కడ పొంతన కుదరటం లేదు. అయితే పొంతన కుదరటం లేదంటే దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే కల్తీ వ్యాపారస్తులకు గుర్తించడంలో కానీ వారి నివారించడంలో కానీ ప్రభుత్వ ఏదైతే యంత్రాంగం పూర్తిగా విఫలమైనట్టుగా నిలుస్తుంది. దీన్ని ఎలా నివారించవచ్చండి? సార్ సార్ ఒక్క నిమిషం సార్. ఎస్ వచ్చేసారు సార్. క్యాస శ్రీనివాస్ గారు కూడా వచ్చేసారు. క్యాస శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగింది మీకు వినపడదా అండి? అవును సార్. యా కెన్ యూ గో హెడ్ విత్ యువర్ ఓన్ వెర్షన్ సార్ ఆన్ ఇట్? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ టు యూ. సార్ యాక్చువల్గా ఏంటంటే కల్తీ అనేది మనము ఫస్ట్ నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి కల్తీ అనేది అలవాటు చేస్తున్నాం మనం. ఎందుకంటే ఈవెన్ పాల డబ్బాలలో కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ మన కంట్రీస్ లో దాంట్లో షుగర్ లెవెల్స్ పెంచేశారు వాళ్ళు. బికాస్ ఆఫ్ టేస్ట్ ఎక్కువ ఉండడం వలన పిల్లలు తాగుతారని షుగర్ లెవెల్స్ పెంచారు. అక్కడ డే 1 నుండి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కల్తీ పాల ఇది. దీంతో తర్వాత ప్రతి ఒక్కటి వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరగడం వలన ఇంతకుముందే సార్ చెప్పారు ఇస్ ఏ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని. ఇండియా ఇస్ ఏ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇండియా ఇస్ బికమింగ్ ద క్యాపిటల్ ఆఫ్ ద డయాబెటీస్. దానికి షుగర్ లెవెల్స్ చాలా పెరగడం వలన అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎర్లీ ఒబేసిటీ దట్ లీడ్స్ టు అడల్ట్ ఒబేసిటీ ఆల్సో. ఎర్లీ ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ బికాస్ ఆఫ్ అడల్టరేటెడ్ మిల్క్. ఈ మిల్క్ లో ఇంగ్రీడియంట్స్ వాళ్ళు కలిపే చూస్తే మనం భయంకరంగా ఉంటది. దానిలో యూరియా కలుపుతారు. యూరియా కలపడం వలన దట్ ఫాల్స్ ఇంప్రెషన్ ఆఫ్ ద ప్రోటీన్ ఇంక్రీజ్ అయినట్టుగా మన టెస్ట్ లో తెలుస్తుంది. యూరియా కలుపుతారు. తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతున్నారు. ఇవన్నీ హైడ్రోజన్ పెరాక్సైడ్ యూరియా కలపడం వలన నాట్ ఓన్లీ డిసీజెస్ ఆఫ్ కిడ్నీ జిఐటి ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతకుముందు సార్ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బోరిక్ యాసిడ్ కలుపుతున్నారు, తర్వాత స్టార్చ్ కలుపుతున్నారు. దిస్ ఆల్ అంటే ఒకటి తర్వాత ఒకటి దాన్ని కలిపేది చూస్తే చాలా వరకు భయంకరంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో వెరైటీ ఇంకా మీరు అన్నారు ఓన్లీ ఇన్ ద సిటీ, విలేజెస్ లో ఇంకా బెటర్ అన్నారు. నో, ఎక్కడ కూడా అడల్టరేషన్ అనేది పల్లెటూరు నుంచే స్టార్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ సిటీ, అడల్టరేషన్ అనేది పల్లెటూరు నుంచే స్టార్ట్ అవుతుంది. బికాస్ ఇవన్నీ దొరికేటి ఈవెన్ ఎక్కడైనా దొరుకుతాయి. స్టార్చ్ దొరుకుతుంది, యూరియా దొరుకుతుంది, తర్వాత బోరిక్ యాసిడ్ దొరుకుతుంది, తర్వాత ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ దొరుకుతున్నాయి. అక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మనము చేసే టెస్టింగ్లలో మామూలు చేసేటప్పుడు వాళ్ళు మెయిన్గా టెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు చూసేది మెయిన్ ప్రోటీన్ కంటెంట్ చూస్తారు. ఆ ప్రోటీన్ కంటెంట్ చూడడం వలన వీళ్ళు ఈ అడల్టరేషన్ కి అలవాటు పడి ఆ ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుందని స్పూరియస్ గా పెంచి వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ సార్ చెప్పారు, గ్యామ్ షేక్ తగ్గడం కానీ, తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవడం కానీ, డిప్రెషన్ కానీ, హైపర్ యాక్టివిటీ కానీ, ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్. ఆ తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సింప్టమ్స్, డయేరియా, వామిటింగ్స్ ఇవన్నీ అందరికి తెలిసినాయి. రీనల్ ప్రాబ్లమ్స్ మెయిన్ యాక్చువల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది రీనల్ ప్రాబ్లమ్స్. తర్వాత భయంకరమైన ఏంటంటే ఈవెన్ క్యాన్సర్స్ కూడా దీంతో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మెయిన్ గా ప్రిజర్వేటివ్స్ తోటి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఈ అడల్టరేషన్ అవాయిడ్ చేయాలంటే మామూలుగా మిల్క్ టెస్టింగ్ కిట్స్ అని వస్తున్నాయి ఇప్పుడు త్రూఅవుట్ ద వరల్డ్. ఇండియాలో తక్కువ ఉన్నాయి, త్రూఅవుట్ ద వరల్డ్ కిట్స్ దొరుకుతున్నాయి. ఈ కిట్స్ అనేది ప్రతి ఒక్క లెవెల్లో అంటే ఇంక్లూడింగ్ కస్టమర్ నుండి గవర్నమెంట్ లెవెల్ వరకు, అంటే పాల సేకరణ కేంద్రం కానీ, కస్టమర్ దగ్గర కానీ, అందరి దగ్గర ఉంటే కనుక ఏదో ఒక లెవెల్లో వాళ్ళు దొరుకుతారు. దొరుకుతున్నప్పుడు
ఈ అడల్టరేషన్ అనేది తగ్గుద్ది. ఇంకోటి గవర్నమెంట్ కూడా చూసి చూడనట్టు పోకుండా దీని మీద స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకొని దీని యొక్క కరెక్ట్ చేస్తే కనుక చాలా వరకు ఉపయోగపడుతుంది. పిల్లల లోపల ఫస్ట్ నుంచి అడల్టరేషన్ యాక్ట్ మొన్న ఈవెన్ గ్రేట్ కంపెనీ నెస్ట్లే త్రూఅవుట్ ద వరల్డ్ Yes. ఎంఎన్సీ కంపెనీ దాన్ని కూడా బ్యాన్ చేయాల్సి వచ్చింది. ఎందుకు Yes. వచ్చింది? దాంట్లో ఫోర్టిఫైడ్ విత్ మోర్ ఆఫ్ షుగర్. ఎస్ యూఎస్ లో 10% షుగర్ ఉంటే ఇక్కడ 40% షుగర్ యాడ్ చేస్తున్నాడు. Ah. ఎందుకంటే షుగర్ ఇంజెక్ట్ చేయడం వలన ఎక్కువ తింటారని చెప్పి ఉద్దేశంతో వాడు ఎక్కువ చేస్తున్నాడు. ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. ఎక్కువ కన్జంప్షన్ అవుతే ఎక్కువ పిల్లలు దానికి అలవాటు పడి సో దీనివల్ల మనకి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెస్ట్లే కంపెనీ బ్యాన్ చేశారు. చాలా కంపెనీస్ ఇట్లా బ్యాన్ చేశారు. అంటే మన యొక్క గవర్నమెంట్ కనుక స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకొని ప్రాపర్ గా చేస్తే బెటర్ ఉంటుంది. ఇంకొకటి మనం అనుకుంటున్నాం పల్లెటూరు నుంచి వచ్చిన రైతుల నుంచి తీసుకోవడము అడల్టరేషన్ తగ్గుద్ది అనుకుంటున్నాం. అది చాలా వరకు కరెక్ట్ కాదు. ఎస్ మనం ఈవెన్ ఫోర్టిఫైడ్ అంటే లీడింగ్ కంపెనీ సర్టిఫైడ్ కంపెనీస్ నుంచి పాలు తీసుకోవడమే నా ఉద్దేశంలో బెటర్ అనిపిస్తుంది. సపోజ్ ప్రియా ఉన్నాయనుకోండి, ఇట్లాంటి కంపెనీస్ లో దే విల్ బి డూ 101 టెస్ట్ చేసి ఎవ్రీథింగ్ కరెక్ట్ అన్నప్పుడే వాళ్ళు దే విల్ గెట్ ఇన్ టు ద మార్కెట్. రైట్ అంటే చిన్న చిన్న కంపెనీ కాదు, ముల్కనూరు పాలన దిజల్ మనం ఒకసారి ప్లాంట్ పోయి చూస్తే కనుక మనకు చాలా వరకు తెలుస్తుంది. సో ఈవెన్ పల్లెటూరు నుంచి తీసుకొచ్చే వాళ్ళు కూడా అది 100% కాదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు చాలా వరకు అడల్టరేషన్ మెయిన్ గా పల్లెటూరులో యూజ్ చేసే స్టార్చ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవాల్సింది తప్పితే ప్రతి ఒక్కరు మనము అవేర్నెస్ పెంచుకొని ఆ టెస్టింగ్ కిట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ చేసుకొని చేస్తే కనుక దీన్ని అవాయిడ్ చేయొచ్చు. రైట్ శ్రీనివాస్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ఒకసారి మరోసారి కేశవ్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ కేశవ్ గారు ప్రస్తుతం అయితే శ్రీనివాస్ గారు